ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆకివీడు స్టేషన్ నుంచి జోరుగా ప్రారంభమైన ప్రయాణం పచ్చని చెట్టు చేమలు దాటుకుంటూ జోరుగా వస్తోన్నది కాస్త నెమ్మదిగా స్లో అవుతూ సడన్ గా ఆగిపోయింది. అక్కడ ఒక భారీ కొండ చిలువ, దాని చుట్టూ జనాల గుంపులు. మొత్తానికి అది దొరికింది. అంతే, దాన్ని చంపేసి ఇదిగో ఇలా అంతా కలిసి ఒక తాడును పట్టుకుని పండగ చేసుకున్నారు. అసలు సంగతికి వస్తే నెల రోజుల నుంచి కోళ్లను తినేస్తున్న కొండ చిలువకు ఒక కోడిని ఎర్రగా వేసి కొండ చిలువను హతమార్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి కొండ చిలువ సంచారంతో స్థానికులు మరింత భయాందోళనకు గురయ్యారు. ఆకివీడు పిల్ల వీధిలో సుమారు 12 అడుగుల కొండ చిలువను గొడ్డలి కత్తులతో హతమార్చారు స్థానికులు. ఇళ్ల పక్కనే ఉన్న పంట పొలాల నుంచి కొండ చిలువ రోజు ఇళ్ల వద్దకు వచ్చి కోళ్లను మింగేస్తోంది. నెల రోజుల నుంచి సుమారు 30 కోళ్ల దాకా మింగేసింది ఈ కొండ చిలువ. చిన్నపిల్లలు కూడా అక్కడ ఆటలు ఆడుతుండటంతో సుమారు 12 అడుగులు ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాంతో ఇలా లేపేసి అంతా పట్టుకుని కాసేపు కసి తీరా ఆడుకున్నారు. అసలు దీన్ని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఒక గ్రామస్తుడు వివరించాడు. కోళ్ళు తినేయడం, మనుషుల దగ్గరికి రావడం ఇలా చేస్తూ ఉంటుంది. ఇది రోజు దగ్గర మేము చూసి నెల రోజుల పైన అయింది. ఇండియన్ కథలు మొత్తం గొయ్యే. అది గొయ్యి పూడ్చే నాగరైతే ఎవరు లేరు. ఆ వాటర్ అది ఎక్కువగా ఉండడం వల్ల చేపలు రొయ్యలు అట్లా పట్టుకొని తినడం చేస్తూ ఉంది. అయితే కోళ్ళు అయి పెంచడం వల్ల కోళ్ళు కూడా వచ్చేసి కోళ్ళు పట్టుకుంటే చేస్తుంది. ఇప్పుడు దాదాపుగా 30 కోళ్ళు తినేసింది. అది ఇప్పుడు కూడా కోడి పట్టయితే ఆ కోడిని ఉచ్చిగా చేసి మేము దాన్ని పైకి తీసుకొచ్చి మా ప్రయత్నం అయితే చేసి దాన్ని మామూలు కర్రలతో కొట్టినా ఏట్లతో కొట్టినా అది సావడానికి అయితే సహకారం లేదు. గుణపం గొడ్డలే కత్తి దాన్ని వాడి దాన్ని అయితే వాళ్ళు చంపడం జరిగింది. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.